హాయ్ కృష్ణ. హాయ్. ఓవర్టేకింగ్. సార్, దీని మీద సైకిళ్ళు కార్లు నడపాలి కానీ విమానాలు రాకెట్లు కాదు. ట్రాఫిక్ రూల్స్ పాటించినందుకు మీ మీద కేసు బుక్ చేస్తున్నాను. చెప్పండి, మీ పేరేమిటి? కస్తూరి సత్యనారాయణ, సన్ ఆఫ్ లేట్ కస్తూరి కృష్ణారావు. మీ పేరు? కస్తూరి కృష్ణమూర్తి, సన్ ఆఫ్ కస్తూరి సత్యనారాయణ. కస్తూరి సత్యనారాయణ అంటే ఈయన వాడు నా కొడుకు. బూతులొద్దు బూతులొద్దు. బూతులేమిటయ్యా? నీకు కూడా ఏమైనా క్రాక్ ఉందా? నా కొడుకు అంటాం బూతు మాట. వాడు మా అబ్బాయి, ఈయన మా నాన్న. ఐసి తండ్రి కొడుకుల సైకిల్ రేసింగ్ అన్నమాట. యా. చూడు మిస్టర్ ఇన్స్పెక్టర్, మీరు నా పేరు సరిగ్గా వినిపించుకున్నట్లేదు. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ కస్తూరి సత్యనారాయణ. అదే రాస్తున్నాను. రాస్తున్నావా? నా గురించి నీకు తెలీదా? తెలియదు. తెలీదా? స్ట్రేంజ్. అయితే డెఫినెట్ గా నీకు ఆటోబయోగ్రఫీ వినిపించాల్సిందే. దొరికిపోయాడు రారే, ఇంక వీడు చచ్చాడనమాట. ఫినిష్. మా తాతలు ముగ్గురు. అది నా ఆటోబయోగ్రఫీ. అర్థమైంది కదా? లేకపోతే నేనెవరో నీకు తెలియదంటావా? అమ్మా సార్, ఎప్పుడైనా మీరు అండమాన్ నికోబార్ దీవులకు వస్తారా? అండమాన్ నికోబార్ దీవులకా? రాను. అక్కడ నాకేం పని? అస్సలు రారు కదా. ఒట్టేయండి సార్. డెఫినెట్ గా రాను. ఏ? నేను వెంటనే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించి వెళ్ళిపోతాను సార్. గుడ్ బై. ఏమో నీ స్టిక్కు. ఏడి వీడేడి? బాబు కృష్ణ. బాబు గారు, ఓ ఫ్లవర్ వాజ్. ఏమిటి కోపం వచ్చిందా? దేనికి? అడ్డమైన వాడికి నీ ఆటోబయోగ్రఫీ వినిపించి వాడి మెదడు మేఘల్లాగా మింగేటివేనా? అదే నీ కోపానికి కారణం. నా ఆటోబయోగ్రఫీ నా ఇష్టం రా, ఎవరికైనా చెప్పుకుంటాను. ఆటే మాట్లాడితే ఓ ఆటోలో మైకెట్టుకుని ఊరందరికీ చెప్తాను నా ఆటోబయోగ్రఫీ. అదే నాకు ఇష్టం లేంది. బాబు గారు, ఒక అర్థం. కోపం నీకేనా వచ్చేది? నాకు కూడా వస్తుందిరా. అయ్యగారు, ఒక చిన్న అర్థం. అంటే నేను అద్దం పగలగొడితే నువ్వు అద్దం పగలగొడతా? చూస్తుండే నేనేం పగలగొడతాను. తప్పుకో. బాబు గారు, ఒక ఫోను. ఓహో, నువ్వు ఫోన్ వేసుకున్నావా? నేను బల్ల వేసుకుంటాను రా. అయ్యగారు, ఒక బల్ల ఆఫ్టర్ ఆల్ చెక్క. బాబు గారు, ఒక బొమ్మ. అంటే నువ్వు బొమ్మను వేసుకున్నావా? నీ వయసు ఎంత, నా వయసు ఎంతరా? నువ్వు చిన్న బొమ్మను వేసుకుంటే నేను పెద్ద బొమ్మను వేసుకోలేనా? అయ్యగారు, ఒక పెద్ద బొమ్మ. ఓహో, నువ్వు ఆ బొమ్మను వేసుకున్నావా? అంతే మరి. అసలు నేను కదిలే బొమ్మల పెట్టిన వేసుకుంటాను. బాబు. ఓహో, టీవీనే వేసుకున్నామనా? ఉండు నీ పని చెప్తా. బాబు, టీవీలో వచ్చే ప్రోగ్రాములు ఎంత చండాలంగా ఉన్నా మనం టీవీలు బద్దలు కొట్టుకోకూడదు బాబు. ఛాలెంజ్ రా, బస్తీ మే సవాల్. ఆ టీవీ పగలగొట్టు చూద్దాం. దీన్ని పచ్చడి చేస్తా. అల్లరా దారికి. ఈ రోజు అయ్యగారి కోపం పొద్దు 850 రూపాయలు. ఇంతేనా? బాబు గారి కోపం పొద్దు 1400 రూపాయలు. ఆహా, గెలుపు నాదే. బయటికి పోతున్నట్టున్నాడు, ఎక్కడికో కనుక్కోరా. మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాను, భోజనానికి ఇంటికి రానని చెప్పు.
అదేమిట్రా మగ పెళ్లి వాళ్ళందరూ బిందులు చెంబులతో దిగుతున్నారేమిటి? హైదరాబాద్ లో నడివేసవిలో నీళ్ళు ఎక్కడ దొరుకుతారా? కావాలంటే 1 లక్ష కట్నం ఎక్కువ ఇస్తాం, మీ మంచినీళ్ళు మీరే తెచ్చుకోవాలని ఆడపిల్లి వారు కండిషన్ పెట్టారట. అంచేత వాళ్ళు వాళ్ళ ఊరు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఓహో, అరుగు పెళ్ళికొడుకు గారు వచ్చారు. ఆ ఫేస్ చూడు, ఆ మొహం చూడు, ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు, ఆ చెవులు చూడు, ఆ ఒళ్ళు చూడు, ఆ పోదు చూడు, ఆ స్టైల్ చూడు, ఆ మొహం చూడు, ఆ ముక్కు చూడు. ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి. కుదరదమ్మా, ఈ నీళ్లు మా ఊరికి మోసుకొచ్చాం. అరే అవతల మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికి గింజుకుంటారేంటి? ఇవ్వండి. అయ్యో ఇదేమిటమ్మా, తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. గోదానం, భూదానం, అన్నదానం, కన్యాదానం కంటే చాలా గొప్పదండి ఈ జలదానం. హైదరాబాద్లో నడి వేసవకాలం మధ్యాహ్నం మంచినీళ్ళు ఇచ్చిన రుణం ₹1 కోటి ఇచ్చినా తీర్చుకోలేవండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్. మళ్ళీ ఏమిటో బాబు గొడవ? నీళ్ళేవు. ఉత్తు చెక్కిళ్ళకి ఒట్టి గ్లాస్ చాలని. ఎక్స్పెక్ట్ చేశా మీరు అలా అంటారని. తీసుకుని ఎలా పోయారో అందుకని నిద్ర పోస్ట్ పోయి ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా జరుగుతుందని. బాబు ఎలాగో తలంపరాలు పోసేశారు, ఆ చేత్తోనే తాలిబట్టు కూడా కట్టేయండి. నాకు ఉభయ వివాహ సంభావనలు వస్తాయి, మీకు ఓ పని అయిపోయినట్టుంటుంది. హలో, రారా సరే కూర్చో. కుచేలుడి కుటీరానికి కృష్ణ భగవానుడు వచ్చినంత ఆనందంగా ఉందిరా నాకు. ఏడిచేవలే గానీ తొందరగా అమ్మాయిని పిలవరా. ఏవ్, అమ్మాయి తీసురా. నీ పేరేమిటమ్మా? లక్ష్మి. గుడ్. ఎంతవరకు చదువుకున్నావు? బిఏ పాస్ అయిందిరా. ఇంకా పై చదువులు చదివించడానికి ఇష్టం లేక ఆపేశాం. వంట, వార్పు, కుట్లు, అల్లికలు బేషుగా వచ్చు. వెరీ గుడ్. అమ్మా, నన్ను మావయ్య అని ఒక్కసారి తీయగా పిలు. పెళ్ళైన ఇంటికి వచ్చాక ఒకసారి ఏమిట్రా, రోజు కొంతసారి పిలుస్తుంది. సత్రకాయ వెధవే, నువ్వు నోరెత్తే మర్యాద దక్కదోరే. నేను నా కాళ్ళు మాట్లాడుకుంటున్నావు, మధ్యలో నువ్వేమిటి? పిలమ్మ, ఒక్కసారి కమ్మగా తీయగా పిలు. పిల్ల కష్టలు చేసి గొంతు పొంగిపోయింది. పర్వాలేదమ్మా, ఆ మాత్రం సర్దుకుపోగలను. ఇంకా ఆలస్యం చేయకు తల్లి. ఒక్కసారి కమ్మగా తీయగా పిలు. మావయ్య అని పిలమ్మా. మావయ్య. నువ్వు పిలిచావేమిట్రా? నేను కాదురా. ఏదమ్మా, ఇంకొక్కసారి మావయ్య అని పిలు. మావయ్య. లేచేవేమిట్రా? నాకు కావలసింది కోడలరా, అల్లుడు కాదు. అబ్బా, ఈ బస్ త్వరగా వస్తే బాగున్నావు. హాస్టల్ గడగానే ఓ జగ్గుడు ఐస్ వాటర్ గడగడ తాగేయాలి. నోరెండిపోతుంది బాబు. హలో, తీసుకోండి. దాహం ఎంత దారుణంగా ఉంటుందో నాకు తెలుసండి. రైల్వే స్టేషన్ మాస్టర్లో తప్పు చేసిన వాళ్ళని పనిష్మెంట్గా ఏ కొండల్లోనో అడవుల్లోనో ఉండే స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు చూడండి. అలాగే క్రితం జన్మలో నీళ్లు విచ్చలవిడిగా వృధా చేసిన వాళ్ళని ఆ దేవుడు హైదరాబాద్లో పుట్టిస్తాడని నా నమ్మకం. తీసుకోండి. వద్దండి, పర్వాలేదు. ప్లీజ్, నీటి రుణం నీటితోనే తీసుకోనివ్వండి. తీసుకోండి. థ్యాంక్స్. ఇదిగో అబ్బాయి, వీళ్ళ కూడా సలాడ్ సోడాలు వెళ్ళి తాగండి ప్లీజ్. అసలు ఈ సోడా బండి మీద అండి? గాలి తీసారండి. నా ఫేస్ చూస్తే సోడాలు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నానండి. గోల్డ్ చైన్, ప్యూర్ గోల్డ్. ఏమిటి, బస్సు కోసం ఇచ్చేస్తున్నారా? అవునండి, 16D చంపేశారు. ఆ బస్సు రాదండి. ఒకసారి పైకి చూడండి. ఆ బస్ షెల్టర్ మీద ఏం రాస్తుందో చదవండి. ఆయన మా తాతగారు.
సరిగ్గా ఇక్కడే 16D కోసం 32 సంవత్సరాలు నిలబడి ఏడాదికో అంగుళం చొప్పున మేకులాగా భూమిలో దిగబడిపోయారండి. ఇక్కడే సేమ్ స్పాట్. ఆయన జ్ఞాపకార్థం మా నాన్నగారు ఈ బస్ షెల్టర్ కట్టించారు. అయినా మీ తాతగారు? అవునండి. ఎస్ కె కృష్ణమూర్తి గారు తాతగారు సయ్యద్ హుసేనా? ఎస్ ఎక్స్పెక్ట్ చేశా, మీరు పట్టేస్తారని ఎక్స్పెక్ట్ చేశా. ఆహా, ఏం బ్రెయిన్ అండి. వా వా, హ్యాట్స్ ఆఫ్. సయ్యద్ హుసేన్. ఇప్పుడు నేను మాట అంటారు, మీరు కాదనకూడదన్నమాట. ఏంటిది? అదే, ఇప్పుడు మిమ్మల్ని మీ హాస్టల్ దగ్గర నేను నా బైక్ మీద డ్రాప్ చేస్తానన్నమాట. పదండి. థ్యాంక్స్ అండి. రండి. పిచ్చి తిట్లు తిడతారని భయపడ్డాను. ఇదిగో డబ్బులు. నేను హాస్టల్కి వెళ్తున్నానే. సరే. నా గురించి తెలుసా నీకు? తెలియదు సార్. తెలీదా? అయితే తప్పకుండా నీకు నా ఆటోబయోగ్రఫీ వినిపిని తీరాల్సిందే. కూర్చో కూర్చో. ఇదేమిట్రా ఇలా పడిపోయాడు ఇతను? మూర్ఛ వచ్చినట్టుంది. వదిలే పోదాం పదా. బాబు, నువ్వు లేచాక ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్కి చూపించుకో. మా వాడికి సరైన పిల్ల దొరకట్లేదురా. చక్కగా సంసార పక్షంగా చీర కట్టుకుని రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని సాంప్రదాయమైన పద్ధతుల్లో ఉండే పిల్ల నా కోడలు కావాలి అని నా కోరిక. ఆ పిల్లని చూసావా? జళ్ళ మారెమ్మలా జళ్ళ వేసుకుంది, డ్రాయర్ వేసుకుంది, కానీ చీర కట్టుకోవడం మర్చిపోయింది. అలాంటి పిల్ల నా కోడలు అవడానికి చస్తే ఒప్పుకోను నేను. అలా కూర్చుని పోయావేంటి? పదా. ఇంకెందుకురా కాళ్ళు తీపులు పుట్టడానికి. అదిగో ఆ అమ్మాయే మా అమ్మాయి గీత. ఐసి, అయితే ఇది కూడా క్యాన్సిలే అన్నమాట. హలో. ఇప్పుడు మీరు పారిజాతాపహరణంలో కృష్ణుడి గురించిన అందమైన వర్ణన చదువుతూ తలెత్తారు. ఎదురుగా ఈ కృష్ణుడు ఉన్నాడు. అవునా? శుద్ధ తప్పు. మోహిని భస్మాసురలో భస్మాసురుని గురించి చదువుతున్నాను, ఎదురుగా మీరు కనిపించారు. ఎక్స్పెక్ట్ చేశా. నేను ఇక్కడున్నానని మీరెలా తెలుసుకున్నారు? సింపుల్. మీ హాస్టల్కి వెళ్ళి వార్డెన్ అడిగాను. ఆవిడ మీ టైం టేబుల్ గురించి చెప్పారు. ఓ, మీరు తెలుగు అయితే రాళ్లగుట్ల మీద, హిస్టరీ అయితే శ్మశానంలోను, ఇంగ్లీష్ అయితే రైలు పట్టాల పక్కన, పాలిటిక్స్ అయితే చేపల మార్కెట్ దగ్గరలోనూ చదువుతారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవాళ తెలుగు చదివే రోజున్నారు. రాళ్లగుట్టలు వెతుక్కుంటూ బయలుదేరాను. ఆహా, చాలా గొప్ప టేస్ట్ అండి మీది. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు ఇవి మామూలు రాళ్ళండి, ఎంత ముద్దొస్తున్నాయో. అసలు సరైన శిల్పి గనక చెక్కితే మీ అంతటి అందమైన కళాఖండాలు కదండి ఇవి. శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. ఎవడాడు? నా మేకల్ని బెదరగొట్టాడు ఎవడాడు? ఒరే యాదగిరి ఏంకన్నా ఇట్లండ్రా. ఈడెవడో పాటలు పాడిన మేకల్ని బెదర కొడుతున్నాడు. క్షమించాలి. ఆ రోజు పొరపాటున మీ తల మీద తలంబ్రాలు పోశాను. ఈ రోజు మీ అనుమతి లేకుండా మీ పాణిగ్రహణం చేశాను. మీతో 7 అడుగులు కలిసి పరిగెత్తాను. అది మీకు ఇష్టమే అయితే, ఈ కృష్ణుడు మీకు ఇష్టడే అయితే, నేను అటు తిరిగి నిలబడతాను. మీరు నా బైక్ హార్న్ మోగించండి. లేదు, నేనంటే మీకు ఇష్టం లేకపోతే మీరు కామ్గా వెళ్ళిపోండి. నా అదృష్టం ఇంతే అనుకుంటాను. నొక్కాను, మోగలేదు. ఇంజిన్ స్టార్ట్ చేయాలేమో. ఛా, ఇడియట్ని. ఎక్స్పెక్ట్ చేసా పడతానని.